ఈ పాపం అధికారులను ఎట్లా బదిలీ చేస్తారంటే ఫోన్ ట్యాపింగ్లా అధికారులు బలైపోయారు. ఏం చేసారు? అధికారులకు తెలివి ఉండాలి. అరే నాయన సర్కారు వస్తుంది పోతుంది, కానీ మనం అనవసరంగా ఒక గీత దాటి పనిచేస్తే రేపు పొద్దుగాల మనం భరించాల్సి వస్తుంది. మనకు వచ్చినటువంటి సావెందుకు? ఏదో చట్టం ప్రకారం ఎంతైతే సేవ చేయగలుగుతామో అంత సేవ చేస్తాం తప్పితే ఆ తర్వాత మేము చేయలేము, మా ఉద్యోగాలు ఉంటాయి, మేము చేయలేమని నేను చెప్పొచ్చు కదా. సేమ్ ఇగో ఇట్లనే జగన్ ఇంటి వద్ద అక్రమ నిర్మాణాల కూల్చివేత జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్పై బదిలీ పెట్టు. ఎవరో మంత్రి చెప్పిండు అది కూల్చేయమన్నాడు, ఆ జోనల్ కమిషనర్ కూల్చేసిండు. జోనల్ కమిషనర్ అనేటువంటి వ్యక్తి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి ఉన్నటువంటి ఆ కమిషనరు, ఆ జోన్కు ఆయన కమిషనరు, ఐఏఎస్ ఆఫీసర్, అది కూడా ఆయన ట్రాన్స్ఫర్ చేసారు రాత్రి జగన్ ఇంటి ముంగట. ఇది ఒక 4-3 ఈ సెక్యూరిటీలను పెట్టి లోటస్ పాండ్ దగ్గర సెక్యూరిటీకి పెట్టి 4-5 ఇండ్లు ఉంటే అవి కూలగొట్టారు. అవి అక్రమంగా కట్టినాయి, రోడ్డు మీద కట్టినాయి, కూలగొట్టడంలో తప్పులేదు. అయితే అదేమైంది? జగన్ ఇంటి ముంగట కక్ష సాధింపు జరిగింది అనేటువంటి మెసేజ్ వేయింది. అనవసరంగా నాకు అది ఎందుకు వచ్చింది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కమిషనర్ను మార్చేసారు. మంత్రి ఆదేశాలు ఇచ్చినటువంటి మంత్రిని తొలగించండి దమ్ముంటే. మంత్రి చెప్తాడు, ఒక ఐఏఎస్ ఆఫీసరో లేకపోతే ఒక ఆఫీసర్ ఎవరైనా సరే ఆయన బలవుతాడా? ఏ మంత్రి చెప్పిండో ఆ మంత్రిని తొలగించాలి. ఇందులో పేరు చెప్పట్లేరు. ఏ మంత్రి అయితే ఆ కమిషనర్కి చెప్పిండో, పురపాలక శాఖ మంత్రి చెప్పిండా లేకపోతే ఇంకెవరైనా మంత్రి చెప్పిండా, చెప్పిన వెంటనే నిబంధనలు అయితే ఉన్నాయి అందులో, అవి రోడ్డు మీద కట్టినవి, అవి నిబంధనలకు వ్యతిరేకంగా కట్టినవి, కూలగొట్టడంలో రూల్స్కి వ్యతిరేకం కాదు. నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆడ కట్టడాలు కట్టడం మినిమం తెలివి ఉండాలి, ఆడ కట్టొద్దు అనేటువంటిది. కట్టుకున్నారు, అయిపోయింది, కూల్ చేసిర్రు, తప్పు లేదు. కానీ కూల్ చేయాలని ఆర్డర్ ఇచ్చినటువంటి చెప్పినటువంటి ఇప్పుడు చూసిరా ఉట్టి మాట వరుసకు అధికారికంగా మంత్రి లెటర్ లేకపోతే నాకు తప్పు లేదని చెప్పేటువంటి లేకుండా పోయింది. ఇప్పుడు ఆ మంత్రి అత్యుత్సాహంతో ఆయన చెప్పిండు, ఈ అధికారి అత్యుత్సాహంతో కూలగొట్టిండు, సర్కారుకు చెడ్డ పేరు వస్తే అధికారులు బలి అవుతున్నారు. కూలగొట్టేటప్పుడు ఖచ్చితంగా ఈ నిబంధనల ప్రకారం కూలగొడుతున్నామని చెప్పేస్తే అయిపోయేది. ఈ సెన్సిటివ్ ఇష్యూస్ రాజకీయాల్లో నాకు చెడ్డ పేరు రావద్దు, అన్ని మంచి జరగాలి, అందరూ నాకే మంచిగా చెప్పాలి, అది సాధ్యం కానటువంటి విషయము. 100% ఎవరు కూడా మంచి అనిపించుకోలేరు. ఇవాళ అధికారులు ఫోన్ ట్యాపింగ్లో ఆ రోజు అధికారులు బలేరు. కేసీఆర్ చెప్పినట్టు, హరీష్ చెప్పినట్టు, కేటీఆర్ చెప్పినట్టు, ఇంకోరు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా విని బలైంది ఎవరు? ఇవాళ జైల్లో ఉన్నది ఎవరు? మంచి మంచి ఉద్యోగాలు చేసుకున్నటువంటి ఆ కుటుంబాలను నాశనం చేసింది ఎవరు? మీ అత్యుత్సాహం. వాళ్ళకేదో ఊడిగం చేస్తే మీకేదో ప్రమోషన్లు వస్తాయని, పైసలు వస్తాయని చేసినటువంటిది మీరు ఇవాళ అనుభవిస్తున్నారు. సేమ్ ఇది కూడా అట్లాంటిదే.